ఢిల్లీలో సెమీకాన్ ఇండియా 4 ఎడిషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ తొలి మేక్ ఇన్ ఇండియా మైక్రో ప్రాసెసర్ చిప్లను ఆవిష్కరించారు. భారత్ తయారు చేసిన విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్తో పాటు 4 టెస్ట్ చిప్లను ప్రధాని మోదీకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందించారు. ఈ తొలి మైక్రో ప్రాసెసర్ చిప్ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. వాహక నౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు. అతి చిన్న చిప్ భారత్లో తయారయ్యే రోజు ఎంతో దూరం లేదని, అది ప్రపంచంలో అతిపెద్ద మార్పు తేనుందని ప్రధాని మోదీ తెలిపారు. డిజైన్, తయారీ సహా చిప్ మెడిసిన్ ఇండియా అని ప్రపంచమంతా అనే రోజు ఎంతో దూరం లేదన్నారు. $1 ట్రిలియన్ ప్రపంచ చిప్ మార్కెట్ను కైవసం చేసుకునేందుకు డిజైన్ లింక్ ప్రోత్సాహక పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రధాని తెలిపారు. భారత్ ఆవిష్కరణలకు, యువశక్తికి ఈ సదస్సు అద్దం పడుతోందన్నారు. భారత్ను ప్రపంచం విశ్వసించటం, నమ్మటంతో పాటు భారత్తో కలిసి భవిష్యత్తు సెమీకండక్టర్లను నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఈ సదస్సు పంపుతోందని ప్రధాని తెలిపారు. దేశంలో 1.5 కోట్లకు పైగా పెట్టుబడితో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. सेमीकंडक्टर की दुनिया में एक बात कही जाती है, ऑयल was black gold, but chips are digital diamonds.